నాగులమ్మ, ఎంత ఘోర జరిగిపోయిందమ్మా. నాయనా గోవిందరాజులు, అమ్మా సమ్మక్క తల్లి, ఏం జరిగిందో చెప్పు. మన ఆశాజ్యోతి పైడితరాజుతో పాటు అనేక మంది మేడారం వీరులు అమరులైనారు తల్లి, అమరులైనారు. తల్లి సమ్మక్క, ఎందరో సతులకు ప్రతిభిక్షను పెట్టావు, మరెందరో తల్లులకు పుత్రభిక్షను పెట్టావు. అమరులైన నీ పతిని బిడ్డలను బ్రతికించలేవా తల్లి? ఒక్కసారి ఆలోచించు తల్లి. అవునమ్మా, నీ మహిమలు ఏమయ్యాయి? నీవు నిత్యం కొలిసే దేవత సమ్మక్క తల్లివి నీవే అయితే అమరులైన వారిని బ్రతికించలేవా తల్లి? మహిమలు కేవలం నమ్మిన వ్యక్తుల ప్రయోజనాలకే కాని వ్యవస్థ నిర్మాణానికి కాదు. దైవదత్తమైన శక్తులు తాత్కాలికాలు, మానవ శక్తే నిత్యమైనది, శాశ్వతమైనది. మనం కోరుకునే స్వతంత్ర పాలన తెగువతో, పోరాట పటిమతో, అచంచల త్యాగ నిరతతో మాత్రమే వస్తుంది. అటువంటి వ్యవస్థ కోసం జరుగుతున్న మహాసంగ్రామంలో ఎందరో సతులు తమ పతులను, తల్లులు తమ పుత్రులను, సోదరిమణులు సోదరులను కోల్పోయారు. వారి అపూర్వ త్యాగనిరతుల క్రమంలోనే నాపతి సుతులు నెలకొరిగారు. ఇలా నా కుటుంబం ప్రజల కోసం అమరులు కావడం నాకెంతో గర్వంగా ఉంది. అమృతం కొరకు చిలికిన పాల సముద్రంలో ముందుగా ఉద్భవించిన కాలకూట విషమును మహాశివుడు త్యాగనిరతితో స్వీకరించకపోతే లోక కళ్యాణం కొరకు అమృతం పుట్టేది కాదు. అలాగే నా వాళ్ళందరూ నన్ను వీడి అనంత లోకాలకేగినా లక్ష్య సాధన కోసం ఈ గుండె బెదరదు. ఒక కంట కన్నీరు, ఒక కంట కర్తవ్యం, ఒక కంట తెగిన తాళి, ఒక కంట ఆశయం. ఒక కంట కన్నీరు, ఒక కంట కర్తవ్యం.
కదలవే కదలవే సమ్మక్క శత్రువుల శిరములే నరక రగలవే రగలవే సారక పగవారి గుండెలు చీల్చా కదలవి కదలవి సమ్మక్క శత్రువుల శిరములే నరక రగలవి రగలవి సారక పగవారి గుండెలు చీల్చా నెరవేర్చుము నీ లక్ష్యం నెరవేర్చుము నీ ధ్యేయం సమ్మక్క 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 సారక్క నెరవేర్చుము నీ కార్యం నెరవేర్చుము నీ స్వప్నం సారక్క 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 సమ్మక్క నెరవేర్చుము నీ లక్ష్యం నెరవేర్చుము నీ ధ్యేయం సమ్మక్క 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 సారక్క నెరవేర్చుము నీ కార్యం నెరవేర్చుము నీ స్వప్నం ఓ తల్లి సాగిపో శక్తిపై సాగిపో ఓ తల్లి సాగిపో శక్తిపై సాగిపో కాళిపై సాగిపో శంకుపై సాగిపో దుర్గపై సాగిపో 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 భేతాళ నాయక, ఈ ప్రకృతి వైపరీత్యాన్ని చూస్తుంటే మనమేదో తప్పు చేసినట్టుంది. ఇదంతా ఆ సమ్మక్క తల్లి మహిమే. అమ్మా సమ్మక్క తల్లి, మేం చేసింది విధి నిర్వహణ మాత్రమే. మమ్మల్ని క్షమించమ్మా. మమ్మల్ని క్షమించు తల్లి, క్షమించు. ఏమిటి ఈ అకాల ప్రకృతి వైపరీత్యము? ఏ పుణ్యమూర్తికో కీడు జరగలేదు కదా. ఓం ఏకవీరాదేవియే నమః. ప్రతాపరుద్ర, మాతా, ఈ వైపరీత్యానికి కారణం నీవే. నేనా? నీవే ప్రతాపరుద్ర. మేడారం సమ్మక్క దైవాంశ సంభూతురాలు. ఆమె తలుచుకుంటే తన మహిమతో నీ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసేది. కానీ స్వాతంత్రం పోరాడి గెలుచుకునే హక్కుగా భావించి ఈ పోరాటం తలపెట్టింది. నీ పొరపాటు వల్ల మేడారం సర్వనాశనమైంది. ఇప్పటికైనా కోయ జాతికి మేడారాన్ని స్వతంత్ర రాజ్యంగా ఇచ్చి సమ్మక్క శరణు వేడు. తల్లి నన్ను క్షమించు. ఇప్పుడే మేడారం బయలుదేరుతాను. ఆ తల్లిని క్షమించమని వేడుకుంటాను.